ప్రణమామి పార్వతీ సంగం ప్రణత జన హృజ్జలజ భృంగం మదనయమ పటుదర్పభంగం శ్రీమల్లికార్జున మహాలింగం శ్రీమల్లికార్జున మహాలింగం. హంస పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభో గౌరీనాథ భవత్పదాబ్జయుగళం కైవల్య సౌఖ్యప్రదం. సమిచ్చతి నేను కోరుకుంటున్నాను బాగా. దేనిని? భవత్పదాబ్జయుగళం, నీ పాదపద్మాన్ని కోరుకుంటున్నానయ్యా. కోరిక ఎలా ఉండాలి? చాలామంది భగవంతుని కోరుకున్నట్టు కనబడతారు కానీ అంత మెహర్బాని. ఆ కోరిక ఎలా ఉండాలో చెప్తున్నారు. హంస పద్మవనం సమిచ్చతి, హంసలు ఎక్కడ తిరిగినా కూడా మంచి పద్మములు ఉన్నటువంటి సరస్సుని కోరుకున్నట్లుగా, నీలాంబుదం చాతకః మేఘాన్ని చాతక పక్షి కోరుకున్నట్లుగా, కోకనద ప్రియం, కోకః అంటే చక్రవాక పక్షి. చక్రవాక పక్షి అంటే ఇది సూర్యకిరణాలను మాత్రమే కోరుకుంటుంది. ఇది భగవంతుడు ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ప్రత్యేకత పెడతాడు. వాటిల్లో ఉన్న అద్భుతాన్ని మనం పరిశీలిస్తే ప్రపంచంలో మానవుడొక్కడే కాదు, ఏ జంతువుకు ఆ జంతువే, ఏ చెట్టుకు ఆ చెట్టే, ఏ పెట్టకా పెట్టే గొప్పదని తెలుసుకుంటాం. ఇక్కడ అది గ్రహించితే చాలండి. ఇక్కడ ఒక్కొక్కదాన్ని కూడా పెట్టాడు. ఎప్పుడు కూడా హంసలు ఆ తామర తూళ్ళు తింటూ ఆ తామరల దగ్గరే తిరుగుతూ ఉంటాయి. అందుకే వాటికి ఎప్పుడు పద్మవనమే ఇష్టం. మీరు తీసుకొచ్చి మా పెరట్లో ఉండంటే వాటికి ఇష్టం ఉండదు, అవి అక్కడికే వెళతాయి. అదేవిధంగా చాతక పక్షి మేఘం పట్టగానే అది వెల్లకితలా అయిపోతుంది. ఇలాగా అంటే భూమి వైపు ఇంక చూడదు, మేఘం వైపు చూస్తుంది. అలాగే ప్రపంచం వైపు చూడకుండా పరమాత్మ వైపు చూసేటట్టుగా తిరిగిపోవాలి మనస్సు చాతక పక్షిలాగా. పైగా మేఘం నుంచి వచ్చే నీరు కోసమే అలా గొంతు తెరుచు కూర్చుంటుంది ఆ పక్షి. అలాగే శివకారుణ్యం కోసమే భక్తులు చూస్తుంటాడు, ప్రపంచపు జలం కోసం చూడడం. కనుక చాతక పక్షి మేఘాన్ని కోరుకున్నట్లుగా, హంస పద్మవనాన్ని కోరుకున్నట్లుగా, చక్రవాక పక్షి సూర్యకిరణాలను కోరుకున్నట్లుగా అన్నారు. ఇక్కడ చక్రవాక పక్షి సూర్యకిరణాల నుంచి అమృతాన్ని పుచ్చుకుంటుందటండి. ఈ మాట మనం చెప్తూ ఉంటే కవులు అలా వర్ణిస్తారులేండి అనడం కాదు, దీనిలో అద్భుతమైన విజ్ఞానం ఉంది. ఋగ్వేదంలో సూర్యపానం అని ఒక ప్రక్రియ చెప్పారు. అది సూర్యుని ఉషక్కాల సమయంలో సూర్యోదయం నుంచి కొన్ని గంటల వరకు సూర్యమండలం ముందు నిలబడే పద్ధతి ఉంది. అలా నిలబడి కొన్ని మంత్రములతో సూర్యారాధన చేసినట్లయితే ఆ కిరణముల నుంచి నేరుగా ప్రాణశక్తి లోపలికి వస్తుంది. అలా కొన్ని ప్రక్రియలు చెప్పారు. ఆ ప్రక్రియలతో చేస్తే భోజనాదుల అవసరం లేకుండా 100 ఏళ్ళు బ్రతకవచ్చు. ఈ విషయాన్ని కేరళలో ఒక ఆయన చేసి చూపించాడు. చూపించిన వెంటనే విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఆయన చేత పేపర్స్ రాయించి భద్రపరిచారండి ఆయన చూపించిన జ్ఞానాన్ని. సూర్యపానం అని దీని గురించి అనేక ఆర్టికల్స్ కూడా వచ్చాయి. కానీ మన సంస్కృతి గురించి మరచి బ్రతికే వాళ్ళనే తెలుగు వాళ్ళు అంటారు, లేదా భారతీయులు అంటారు కనుక మనకు అవన్నీ తెలియట్లేదు. కానీ సూర్యపానం అనే ప్రక్రియ ఋగ్వేదంలో చాలా చక్కగా చెప్పారు. అంటే మనకంటే ఆ తెలివితేటలు ఎవరికి ఉన్నాయో తెలుసా? చక్రవాక పక్షికి ఉన్నాయి. మనం యోగంతో తెలుసుకుంటున్నాం, చక్రవాక పక్షి సహజంగా చేస్తుంది. అలాగే చెట్లు కూడా పనిచేస్తుంటాయి. చెట్లు వాటి యొక్క పత్రహరితమనే శక్తితో ఆ సూర్యభగవాన్ని పట్టుకుని ఆ నుంచి క్లోరోఫిల్ పత్రహరితాన్ని పుచ్చుకుని ప్రాణాలు రక్షించుకుంటున్నాయి. అవి నేరుగా సూర్యకిరణాల నుంచి ప్రాణశక్తి పొందుతూ ఉంటే మనం అది వాడి ఇండైరెక్ట్గా సూర్యుని ప్రాణశక్తిని వాడుకుంటున్నాం. ఇదంతా కూడా సూర్య విజ్ఞాన రహస్యం. అలాగా ఈ చక్రవాక పక్షి సూర్యకిరణాల నుంచి వచ్చేటువంటి ఆహారం పుచ్చుకుంటుంది తప్ప మరేమీ తినదండి. ఇక్కడ అంటే కోకనద ప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథ. అలాగే చకోర పక్షులను కొన్ని పక్షులు ఉన్నాయి. అవి చంద్రుడి వెన్నెల్ని మాత్రమే తాగుతాయిట, అది తప్ప మరేమీ పుచ్చుకోవాలి. అది లేకపోతే చచ్చిపోతాయి, కానీ పుచ్చుకుంటే దాన్నే పుచ్చుకుంటాయి. అలాగే శివానుగ్రహం దొరికితేనే దొరికింది, లేకపోతే నాకేమీ అక్కర్లేదనే భక్తుడు కూడా అటువంటి వాడే. అది చెప్పారు ఇక్కడ. చేతో వాంఛతి మామకం పశుపతే, కోరుకుంటున్నాను. అయితే ఒక్కొక్కదానికి ఒక పద్ధతి ఉంది. కోరుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మామిడి పండు తినాలి అని కోరుకుంటే సరిపోదు, తినే పద్ధతి తెలియాలి. అలాగే నిన్ను కోరుకోవాలంటే పద్ధతి, నిన్ను వెతకవలసిన చోటు చిన్మార్గ మృగ్యం, రమ్యమైన పదం వేశారు. చిన్మార్గ మృగ్యం, చిత్ మార్గము చిన్మార్గం అంటే జ్ఞాన మార్గము ద్వారా వెతకవలసిన వాడు. చిన్మార్గము అంటే ఉపనిషత్, ఇంకోటి కాదు. ఇక్కడ
ఉపనిషన్మార్గములో వెతకవలసిన వాడు పరమేశ్వరుడు. అలా వెతికితే గాని దొరకడు. ఉపనిషన్మార్గం ఏమిటి? ఇదే ప్రహ్లాదుల వారు ఎందెందు వెదకి చూచినా అనే మాటలో ఉన్నటువంటి రహస్యం. వెతికి చూసే పద్ధతి ఉంటుంది. దేనిలో వెతకాలి? ఏ తోవలోంచి వెళితే దొరుకుతాడో ఆ తోవలో వెతకాలి. ఆ త్రోవ ఏది? చిన్మార్గం. ఉపనిషత్తులు చెప్పిన మార్గంలో వెతకాలి. ఉపనిషత్తులు ఏం చెప్పాయి? శమము దమము, అంతరింద్రియ నిగ్రహం, బహిరింద్రియ నిగ్రహం, ఈశ్వరాశ్రయం, గురువాక్యాన్ని మననం చేసుకోవడం, ఇది కదా ఉపనిషత్తులు చెప్పే. అలా చేస్తేనే శివుడు దొరుకుతాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక చిన్మార్గ మృగ్యం. అలాగే నేను నిన్ను కోరుకుంటున్నాను. అయితే నన్ను కోరుకుంటున్నావు కానీ అంత లాభం లేదయ్యా అనడానికి లేదు. నువ్వే లాభమని నాకు తెలుసయ్యా అన్నాడు. నీకంటే గొప్ప లాభం మరొకట్లేదు. ఎందుకంటే కైవల్య సౌఖ్యప్రదం. సృష్టిలో అన్నిటికంటే గొప్ప సౌఖ్యం కైవల్యం. కేవలస్య భావం కైవల్యం. కేవల సచ్చిదానంద బ్రహ్మముగా మిగిలిపోవడమే కైవల్యం, మరొకట్లేదు ఇక్కడ. ఆ కైవల్య సౌఖ్యమున్నదే అంటే బ్రహ్మానందము, ఉపనిషత్ ప్రతిపాద్యమైన మోక్ష సుఖము. ఆ కైవల్య సౌఖ్యాన్ని ఇచ్చేవాడు నువ్వు, మోక్షప్రదాతవి. దీన్ని బట్టి నిన్ను కోరుకోవడం అంటే మోక్షాన్ని కోరుకోవడమే. నువ్వు మోక్షాన్ని ఇచ్చేవాడివి. నిన్ను వెతకవలసిన పద్ధతి జ్ఞానమార్గం. కనుక చిన్మార్గ మృగ్యం, జ్ఞానమార్గములో వెతకవలసిన వాడువు నువ్వు. కనుకనే నిన్ను నేను కోరుకుంటున్నాను ఆ మార్గముల ద్వారా సాధన చేస్తూ. ఇక్కడ చెప్పేటప్పుడు 4 పక్షులు చెప్పారు: హంస, చాతకము, చక్రవాకము, చకోరము. మన అంతఃకరణంలో 4 భూమికలు ఉంటాయట. అంతఃకరణం మన అన్నిటికీ మనస్సు అనిస్తాం కానీ దేనికి ఏది వాడాలో ఉన్నది. మనో, బుద్ధి, చిత్త, అహంకారము. ఈ 4 శివార్పణం కావడమే ఈ 4 పక్షుల్ని వర్ణించడంలో ఉన్నటువంటి ఆంతర్యం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. నీ మనస్సు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ, అహంకారం కానీ శివమయమైపోవాలి, శివార్పణం అయిపోవాలి. ఎలాగంటే తహతహ. ఆ చాతక పక్షి ఆ మేఘం కోసం ఎంత తహతహలాడుతుందో అంత తహతహలాడాలండి. ఆ తహతహ లేకపోవడం వల్లే స్వామికి మనకి ఇంత దూరం ఉన్నది. తహతహ ఉన్నవాడే పట్టుకుంటాడు. ఎంత తపన ఉండాలండి పరమాత్మ కావాలంటే. దాన్ని ఆ తీవ్రమైనటువంటి ఇచ్ఛ అన్నారు ఇక్కడ. పరమాత్మ కావాలని ఇచ్ఛ తీవ్రం కావాలి. దీనికి ముముక్షుత్వం అని పేరు. ముముక్షుత్వం అంటే మా పని మేము చేస్తాం, వస్తే పుచ్చుకుంటాం, లేకపోతే లేదని కూర్చోవడం కాదు ఇక్కడ. అదే కావాలనే తీవ్రమైన తహతహ. దీనికి మన వాళ్ళు కథ చెప్తారు. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి స్నానానికి వెళుతూ ఉంటే భక్తుడు భగవంతుని చూడాలంటే ఏం చేయాలండి అంటున్నట్టు. ఆయన ఏమి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే కాలక్షేప ప్రశ్నలకి పెద్దలు సమాధానం చెప్పరు. ఆయన తిన్నగా నదిలోకి స్నానానికి వెళ్ళారు. మీ ఇంతకీ సమాధానం చెప్పలేదే అన్నాడు. ముందు స్నానం చెయ్యే చెప్తానన్నాడు. ఆయన పరమహంస పక్కన కూర్చుని స్నానం చేస్తూ కూడా మధ్యలో లేచి సమాధానం ఏంటంటున్నాడు. వెంటనే ముంచేసేట ఆయన గట్టిగా. ముంచిగాను ఉక్కిరి బిక్కిరాడారు. ఇప్పుడు ఏం కావాలి? ముందు బయటకు తీయండి అన్నట్టు. మోక్ష సంగతి తర్వాత ముందు బయటకు తీయండి అన్నాడు. తీశాడు. నిన్ను ముంచినప్పుడు బయటపడాలని ఎంత ఉక్కిరి బిక్కిరైపోయావో పరమాత్మ కావాలని అంత ఉక్కిరి బిక్కిరైతే ఆయన కనబడతాడు అని చెప్పాడు. ఆ తపన ఈ ఉదాహరణలో చూపిస్తున్నారు. కానీ ఒక్కడు తెలుసుకోవలసినది, నిజంగా వెతకవలసినది ఆయన కోసమే, పొందవలసినది అదే. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నది భద్రము, ఆనందము. ఈ రెండే కోరుకుంటున్నావు కదా. ఆ రెండు ఆయన దగ్గర తప్ప మరొక చోట లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు ఇది అయిపోనేయండి, తర్వాత చూద్దామంటే ఇది ఆనందమేమో భ్రాంతి నీకుంది. ఆనందం ఆయన, భద్రం ఆయన. అటువంటప్పుడు ఆయన కోసం కాక దేనికోసం ప్రయత్నిస్తావు నువ్వు? భగవంతుడే నిజమైన ఆశ్రయస్థానము. ఇది తెలుసుకోవాల్సింది. ఆశ్రయించవలసింది ఆయన్నే, అందుకోవలసింది ఆయన్నే. మిగిలినంతా కూడా భ్రాంతే. ఇది తెలిసేటప్పటికీ జన్మలు గడిచిపోతుంటాయి ఇక్కడ ఇప్పుడు. కానీ భగవంతుడు అనగానే ఆశ్రయస్థానము. శివుడు అంటే శరతే ప్రాణినో యత్ర సశివ అని ఒక అర్థం చెప్పుకున్నాం. విశ్రాంతి స్థానం శివుడు, ఆశ్రయస్థానం శివుడు. అందుకు స్వామి నువ్వు నాకు ఆశ్రయమయ్యా, నాకు కావలసిన ఆశ్రయస్వరూపుడు నువ్వు. ఎవరెవరికి ఏదేది ఆశ్రయమో తర్వాత శ్లోకాల్లో చూపిస్తున్నారు, పరిశీలిద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకుంటారు. బాగా ఆకలేసింది అనుకోండి, రెండు కూర్చోండి సినిమా చూపిస్తానంటే చూడం. అప్పుడు ఏం కావాలి? అన్నం కావాలి. బాగా దాహం వేసినప్పుడు ఉండండి మంచి భోజనం పెడతామంటే కదా, ముందు నీరయ్యా అంటాం. కనుక ఒక సమయంలో ఆ సమయంలో అసలైన ఆశ్రయం అదే, మరొక ఆల్టర్నేటివ్ లేదు, మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎలాగైతే ఆ స్థితిలో అది తప్ప మరొక ఆశ్రయం లేదో, ఏ స్థితిలోనైనా నువ్వు తప్ప మరొక ఆశ్రయం లేదయ్యా అని చెప్తున్నారు ఇక్కడ. ఆ చెప్పే తీరు ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. రోధస్థోయహృతః శ్రమేణ పథికశ్చాయాంతరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిధిర్దీనం
దీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. హే చేతః, ఇక్కడ సంబోధన దేనికి? మొదటి పద్యంలో శివుణ్ణి ప్రార్థిస్తూ హంస పద్మవనాన్ని కోరుకున్నట్లుగా నేను నిన్ను కోరుకుంటున్నాను అని శివుడితో చెప్పారు. ఇక్కడ బోధ చేతః, ఓ చిత్తమా, సర్వభయాపహం శంభో పదాంభోరుహం వ్రజ. అన్ని భయాలని పోగొట్టేటటువంటి శివుని పాదపద్మాలను చేరుకో. అన్ని భయాలను పోగొట్టేది, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద భయం అజ్ఞానం, దాన్ని ఎలాగూ పోగొడతాడు. కానీ అజ్ఞానం పోయే లోపల చిన్న చిన్న భయాలు చాలా ఉంటాయట. అసలు జబ్బు పోయే లోపల దానికి సప్లిమెంటరీగా వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, అవి ముందు పోవాలి. కొన్ని జబ్బులు వచ్చినప్పుడు జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది. నువ్వు 3 జబ్బులు అనుకుంటావు, కాదు ఒకే జబ్బు యొక్క 3 లక్షణాలు అది ఇక్కడ. కనుక సంసారం అనేటువంటి పెద్ద జబ్బులో అదే పెద్ద కష్టం. అందులో చిన్న చిన్న ఉప కష్టాలు చాలా ఉంటూ ఉంటాయి. మనకి అసలు కష్టం పోవాలని అనుకోం, ఈ చిన్న చిన్న కష్టాలు పోతే చాలు అనుకుంటాం. ఈ దరిద్రం పోతే చాలు, ఈ ప్రాబ్లం పోతే చాలు, ఇలా ఏ కష్టం కనబడితే ఆ కష్టం పోవాలనుకుంటాం. కానీ సర్వభయాపహం, ఏ కష్టమైనా పోగొట్టగలిగేవాడు శివుడే. ఇది తెలుసుకోండి. కేవలం పారమార్థకమైన మోక్షం ఇచ్చి సంసార భయాన్ని పోగొడతాడని మాత్రమే కాదు, సంసారంలో కలిగే భయాలన్నీ పోగొడతాడు. చిట్ట చివరికి సంసారం అనే భయాన్ని కూడా పోగొడతాడు. కానీ సంసారం భయం అనే జ్ఞానం నీకు ఇంకా రాలేదు, అది వచ్చినప్పుడు దాన్ని పోగొడతాడు. అందుకే సర్వభయాపహం అనే మాటలో ఎంత అందమైన భావం ఉన్నదో. అన్ని భయాలను పోగొట్టి శివుణ్ణి ఎలా ఆశ్రయించాలంటే రోధ తోయహృత, నీటిలో కొట్టుకుపోయేవాడు ఒడ్డుని చేరాలని ఎలా తాపత్రయపడతాడో అలాగా అన్నారు ఇక్కడ. నీటిలో కొట్టుకుపోయేవాడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు? ఒడ్డు దొరికితే చాలు అనుకుంటాడు. ఇక్కడ ఉపమానాలు కూడా ఎందుకు పెడుతున్నాయంటే సంసారంలో కొట్టుకుపోయేవాడు శివుణ్ణి చేరితేనే ఒడ్డుకు చేరతాడు, అది చెప్పడం ఇక్కడ. కొందరు సంసారంలో కొట్టుకుపోతారు, కొందరు కష్టాల్లో కొట్టుకుపోతారు, కొంతమంది కష్టానికి నిలబడలేక కొట్టుకుపోతారు. దానివల్ల రిలీఫ్ ఉండదు, అప్పటికే చాలా నష్టపోతాం. కానీ ఎటువంటి కొట్టుకుపోయే కష్టం వచ్చినా శివుణ్ణి పట్టుకుంటే ఒడ్డుని చేరినట్లే, అది చెప్పడం. నమ ప్రతరణాయచ ఉత్తరణాయచ, రుద్రంలో మంత్రం అది. ప్రతరణ ఉత్తరణ, దాటించేవాడు ఆయన. దాటించడానికి 2 మాటలు ఎందుకండి? ప్రతరణ ఉత్తరణ, ఉపసర్గలు చేరే అంతే. బాగా దాటిస్తాడు, గొప్పగా దాటిస్తాడు, 2. దాటిస్తాడని ఒక మాటలో చెప్పేసి సరిపోతుంది కదా, 2 ఎందుకు చెప్పాడో చూడాలి. ఈ జన్మ అయిపోయింది, ఈ జన్మ నుంచి తర్వాత జన్మల్లోకి దాటిస్తాడు, అది ప్రతరణ. ఉత్తరణ అంటే మరి జన్మల అవసరం లేకుండానే పూర్తిగా దాటించి మోక్షాన్ని ఇస్తాడు. 2 ఇవ్వగలిగిన వాడు ఆయనే అని 2 చూపించారు. కనుక ఒడ్డంటే ఆయనేనయ్యా, అది శివుడు ఒడ్డు, బ్రతుకు ప్రవాహం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది జీవితమే సాగేవో నదిలా నీ ఉంటివయ్య తీరంలా, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ ఒడ్డు ఆయన అని ఎప్పుడు మారడు, ఒకేలా ఉంటాడు అక్కడ. అందుకు కొట్టుకుపోయేవాడు, నీటిలో కొట్టుకుపోయిన వాడికి ఒడ్డు దొరికినట్లు నాకు నువ్వు దొరికేవయ్యా అన్నాడు ఇక్కడ. 2వది శ్రమేణ పథిక ఛాయాం తరోహో. ఒక ఎండలో బాటసారి నడుస్తూ నడుస్తూ అలసిపోయాడు, ఆ ఎండవేడి తీవ్రంగా ఉంది. అప్పుడు ఒక మంచి నీడ ఉన్న మర్రి చెట్టు దొరికింది. వాడికి ఎంత బాగుంటుందండి అక్కడ. కనుక ఎండలో నడుస్తున్న బాటసారికి నీడనిచ్చే చల్లని చెట్టు దొరికినట్లుగా నాకు నువ్వు దొరికేవయ్యా. 2వది. ఇప్పుడు ఈ భావాన్ని మనం పరిశీలిద్దాం. ఇవన్నీ కూడాను సంసారం యొక్క స్వరూపం చూపించడం. ఎందుకు కొట్టుకుపోవడం అర్థమైంది కదా. అలాగే సంసారాలు నడుస్తున్నాం, ఎప్పుడు మొదలెట్టామో నడక ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది. ఈ సంసారం ఒక్కోసారి అలసట వస్తుందండి. అలసట వచ్చినప్పుడు అనిపిస్తుంది అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదిజొచ్చితి అని. ఆ అలసట వచ్చి రాగానే అని చెట్టులో సిద్ధంగా ఉంటాట రారా అని. ఎంత బాగుందండి. అంటే శివుడు ఒక నీడలా ఆదుకుంటున్నాడు. కానీ శివస్మరణ చెయ్యగానే ఆ వచ్చేటువంటి ఓదార్పు, ఆ ఆసర ఎంత అద్భుతంగా ఉన్నది ఇక్కడ. అందుకు ఛాయాంతరోహ వృష్టితో భీత స్వస్థ గృహం. వీధిలో వెళ్తూ ఉంటే ఒక్కసారి వర్షం పడింది, అప్పుడు ఏమనిపిస్తుంది? ఒక్కసారి దీని నుండి కాపాడుకోవడానికి ఇల్లు దొరికితే బాగుంటుంది అనిపిస్తుంది. అది స్వస్థ గృహం అంటే చక్కని ఇల్లు. వర్షంలో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడికి ఒక్కసారి నీడనిచ్చే ఇల్లు కావాలనిపిస్తుంది ఇక్కడ. అలా నాకు నువ్వు దొరికేవయ్యా అన్నాడు ఇక్కడ. అలా ఈ సంసార తాపత్రయంలో ఒకప్పుడు ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో ఉక్కిరి బిక్కిరి చేసే కష్టాలు వానల్లా అంత పడతాయి. దాని నుంచి కూడా కాపాడేవాడు శివుడే. కష్టాల్లో ఉన్న రకరకాల స్వరూపాలు చూపిస్తున్నాడు. వాటి నుంచి ఆశ్రయం పరమేశ్వరుడే అనేటువంటి భావాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఆ తర్వాత
గృహస్థమతిథి, గృహస్థుని అతిథి ఆశ్రయించినట్లుగా అన్నాడు ఇక్కడ. కానీ అతిథికి మంచి గృహస్థు దొరకడం ఒక అదృష్టం. పూర్వకాలంలో కాస్త శుచి కలిగిన భగవన్నివేదితమైన ఆహారాన్ని మాత్రమే తినాలనుకునేవారు. కనుక ఏదైనా పని మీద గ్రామాంతరాలకు వెళితే అలాంటి శుచి కలిగిన భోజనం ఆదరంగా పెట్టేటువంటి గృహము గృహస్థు దొరికితే ఎంత బాగుంటుందండి. కానీ అతిథి రావడం నా భాగ్యం అనుకుంటాడు గృహస్థు, అలాంటి గృహస్థు దొరకడం నా భాగ్యం అనుకుంటాడు అతిథి. అది తెలుసుకోవాల్సింది. భారతదేశంలో ఉన్న గొప్పతనం అది. అందుకని భోజనం చేసి పెట్టినందుకు థ్యాంక్స్ అండి అనం మనం. భోజనం పెట్టి తిన్నందుకు వాడికి థ్యాంక్స్ చెప్తారు. అది భారతదేశంలో ఉన్న గొప్పతనం అంటే ఇక్కడ విశేషం గమనించవలసినది. అయితే ఇక్కడ అతిథి మర్యాదలు చాలా చెప్తారు. కానీ అతిథికి కూడా గృహస్థుని అర్థం చేసుకోవాల్సినటువంటి మర్యాద ఉంది, తెలుసుకోండి. ఇక్కడ అతిథికి ఎలా మర్యాదలు చేయాలో గృహస్థికి పాఠాలు చెప్పారు. అదేవిధంగా గృహస్థుని ఎంత ఆదరంగా చూడాలో అతిథి నియమాలు అంటే అతిథికి చెప్పారు, తెలుసుకోండి. ఇక్కడ ఒకవైపు నుంచే ధర్మం ఉండదు, రెండు వైపుల నుంచి ఉంటుంది. అందుకే ఒక అతిథికి మంచి గృహస్థు దొరికితే ఎంత బాగుంటుందో అదేవిధంగా నాకు నువ్వు దొరికేవయ్యా అన్నాడు ఇక్కడ. అంటే కష్టం నుంచి ఒడ్డు దొరకడం ఒకటి, ఆకలి తీర్చి అన్నం పెట్టడం ఒకటి. ఇక్కడ అంటే ఇక్కడ కావలసినప్పుడు కావలసిన సంపద లభించాలంటే శివుని ఆశ్రయించాలి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి చెప్పడం. తాపం నుంచి పోగొడతాడు అన్నప్పుడు ఎండ చెప్పాడు ఇక్కడ. అలాగే కొట్టుకుపోవడం అంటే దరిదాపు సమస్యకు పరిష్కారం దొరకని స్థితిలో శివుణ్ణి ఆశ్రయిస్తే ఒడ్డులా కాపాడతాడు. అనుకోకుండా వచ్చిపడ్డ కష్టాల జడివాన నుంచి ఒక స్వస్థమైన గృహంలా కాపాడతాడు. ఆకలి కొన్నప్పుడు అతిథికి గృహస్థు దొరికినట్లుగా దొరికి కాపాడతాడు. అందుకేగా మహానుభావుడు వశిష్ఠుల వారు శివుడి కోసం తపస్సు చేసేట చాలా కాలం. శివుడు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? పార్వతీ సమేతుడే కనబడ్డాడు. వెంటనే అంటున్నాడు, ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపనక్షుధావేదనచే తపక్కు తపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్య ఉదన భిక్ష నాదు హృదయంబను పాత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా. వశిష్ఠులు వారు చేసిన శివస్తుతి అండి. నాయనా, నేను ఇప్పుడు సన్యాసిని, మరింతకాలం తపస్సు చేశాను కనుక సన్యాసిని. సన్యాసికి మధ్యాహ్నం వేళ గృహస్థు దగ్గరికి వెళ్ళి భోజనం అడగాలి. నాకు ఇంత తపస్సు చేశాను కనుక తపించే సమయమే మధ్యాహ్నం కదా, కనుక ఈ తపస్సు చేసి కూర్చున్నాను కనుక ఇదే మధ్యాహ్న కాలం. నువ్వు ఎప్పుడు కనబడితే అదే టైం, అంతేగాని నువ్వు టైం చూసుకు పెడతానంటే నాకు కుదరదు, నువ్వు కనబడిందే టైం అన్నాడు ఇక్కడ. పైగా తపక్కు తపవేళ కలిగే, ఎంత అందమైన మాట అండి. తపస్సు అనే మధ్యాహ్న కాలంలో నేను చూశాను. పైగా నేను వెళ్ళి గృహస్థుని అడగవలసిన అవసరం లేకుండా గృహస్థే నా ముందు కనబడ్డాడు. ఏ గృహస్థు? ఆది గృహస్థ శేఖరుడవైన నిన్ను. పైగా నాకు ఆకలి ఉందయ్యా. అదేమిటంటే జ్ఞానం కావాలనే ఆకలి నా దగ్గర ఉంది. అది తీర్చడానికి ఈ మధ్యాహ్న వేళ అంటే తపవు వేళ గృహస్థు నిన్ను అడుగుతున్నారు, పెట్టు. ఏం పెట్టాలి భోజనం? బ్రహ్మ విద్య ఊదన భిక్ష, బ్రహ్మజ్ఞానం అనే భిక్ష పెట్టు. ఎక్కడ పెట్టాలి? హృదయంబను పాత్రికయందు పెట్టవే. నువ్వు కానీ బిచ్చం పెడితే మళ్ళీ ఇంకొన్ని అడుక్కోక్కర్లేదు, అది గొప్ప విషయం. పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర అని ప్రార్థించట. అందుకే గృహస్థు ఆయన అండి, శివుడు గృహస్థు కనుకనే అన్ని కష్టాలు అర్థం చేసుకోగలడు. ఆయన మనకు కావలసింది ఇవ్వగలడు. మామూలు గృహస్థే అతిథికి కావాల్సింది పెడతాడే, మరి ఆదిమ గృహస్థు అంతే కదా. ఆయన అటు అటు తటపటా ఇస్తుంటే అన్నపూర్ణమ్మ ఊరుకోదు, రా పెడతానంటుంది, అది గొప్ప విషయం. అందుకే గృహస్థం అతిథి అనే మాటలో ఇంత అందమైన భావాన్ని మనకి చెప్తూ శివుణ్ణి గృహస్థులా మనం చూస్తున్నాం. ఇప్పుడు దీన ప్రభుం ధార్మికం, ప్రతి పదం ఎంత గొప్పగా చెప్తారండి. దీనుడైన వాడు అంటే ఏమీ లేనిటువంటి అసహాయుడు ధార్మికుడైన రాజును ఆశ్రయించినట్లుగా అన్నారు ఇక్కడ. చాలా ఇంకో గొప్ప మాట చెప్పారు. రాజును ఆశ్రయించినట్లుగా అని ఊరుకోలేదండి. ఎందుకంటే రాజుకి ఒక్కొక్కప్పుడు అధికార మతం ధనమతం ఉండొచ్చు, వాడు పెట్టకపోవచ్చు. ధార్మికుడైన రాజుని అన్నారు ఇక్కడ. ధార్మికుడైన రాజు దీనులైన వాళ్ళని కాపాడతాడు ధర్మం గనక. అదే దీనుడికి ధార్మికుడైన రాజు దొరికినట్లుగా నాకు నువ్వు దొరికవు. అంటే పరమేశ్వరుడు ఒక పాలకుని వలె మనల్ని కాపాడతాడు, నీకు దీనత్వం అనేది లేకుండా చేస్తాడు అనే విషయాన్ని తర్వాత చూపించారు. ఒక్కొక్క ఉపమానం స్వామి నుంచి దొరికే ఒక్కొక్క ఉపకారానికి సంకేతము, అది తెలుసుకోవాలి ఇక్కడ. లేకపోతే ఒక్క ఉపమానం చెప్పవచ్చు కదా, సరిపోతుంది కదా. అంటే ఎన్ని రకాలుగా ఆయన కాపాడుతున్నాడు. తాపం తెచ్చే చెట్టులా ఉన్నాడు, ఆఖరికి జడివాన్ నుంచి కాపాడేటువంటి ఇంటిలా ఉన్నాడు, కొట్టుకుపోతున్నప్పుడు కాపాడే ఒడ్డులా ఉన్నాడు, ఆకలి కొన్న అతిథికి అన్నం పెట్టే గృహస్థులా ఉన్నాడు,
దీనుడైన వాడిని కాపాడే ధార్మికుడైన రాజులా ఉన్నాడు. దీపం సంతమసాకులశ్చ, చీకట్లో కొట్టుకులాడేవాడు దీపాన్ని ఆశ్రయించినట్లుగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను. అజ్ఞానాంధకారం నుంచి కాపాడడానికై స్వామి జ్ఞానదీపంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. శిఖినం సీతావృతస్త్వం, శిఖినం సీతావృతస్త్వం, చలికి వణికిపోతున్నవాడు అగ్నిని కోరుకున్నట్లుగా నేను నిన్ను కోరుకుంటున్నాను. ఈ చలికి వణికిపోవడం కూడా కష్టాల్లో ఒకటి. ఒక్కొక్కప్పుడు ఏమీ తెలియని మహాభయం. ఇక్కడ ఈ వణుకుట అనేది భయం అనే పరిస్థితిని తెలియజేస్తుంది. ఆ భయాల నుంచి కాపాడేవాడు కూడా ఆయనే. కనుక మొత్తం ఆశ్రయస్థానం అనేది ఎన్ని రకాలుగా చెప్తున్నారంటే, ఏ భయం కలిగినా అభయస్థానం శివుడే. ఇది ఇందులో మన సారాంశంగా గ్రహిస్తున్నాం. అందుకే ఎక్కడున్నా ఎలా ఉన్నా శివ అని ఎవడు తలంచుకుంటున్నాడో వాడికి ఎక్కడున్నా ఎలా ఉన్నా శివం జరుగుతుందయ్యా అన్నాడు. ఇక్కడ శివ అంటేనే శుభం, శివ అంటేనే క్షేమం, శివ అంటేనే శాంతం. కనుక శివుణ్ణి ఆశ్రయిస్తే ఎంత అభయమిస్తున్నాడు. అభయమే శివుడు, ఆశ్రయమే శివుడు, శాంతమే శివుడు, విశ్రాంతియే శివుడు. రోధస్థోయహృతశ్రమేణ పతికశ్చాయాంతరోర్వృష్టితో భీతః స్వస్థగృహం గృహస్థమతిధిర్దీనం దీనప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతః సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. ఇక్కడ భయాన్ని పోగొట్టడం ఒకటి, సుఖాన్ని ఇవ్వడం ఒకటి, రెండు కలగాలండి. అంటే దుఃఖం పోయినంత మాత్రాన సుఖం అనుకున్నారా? ఇది కొంచెం ఆలోచించవలసిన ప్రశ్నే. దుఃఖం పోయినంత మాత్రాన సుఖమేనండి. ఎండలో వెళుతూ ఉంటే నీడ దొరికితే హాయిగా ఉంది, కానీ ఎప్పుడు నీడలో ఉన్నా అనుకోండి ఆనందంగా ఉన్నారా? ఇది ఆలోచించవలసిన గొప్ప ప్రశ్న. దుఃఖోపశమనం సుఖం కాదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ దుఃఖోపశమనం వల్ల వచ్చే సుఖమే కానీ అది సుఖమని లేవు. ఎండలో పెడుతున్నాం, బాధపడుతున్నాం, నీడ దగ్గర అమ్మయ్య అనిపించి సుఖంగా. ఎప్పుడు నీడలో ఉన్నా అనుకోండి ఎండనే బాధ లేదు, కానీ మరో కొత్త బాధ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది ఇక్కడ. కనుకనే గురువులు ఎంత చక్కగా చెప్పారంటే భయాపహం సుఖం. ఇది భయాల్ని పోగొట్టుతూ దుఃఖోపశమనమైన సుఖం ఇవ్వడమే కాదు, నిజమైన శాశ్వతమైన సచ్చిదానందమనే సుఖాన్ని ఇస్తున్నది. ఇది తెలుసుకో, ఇక్కడ రెండు ఇస్తున్నది. కానీ దుఃఖాన్ని పోగొట్టే సుఖం ఒకటి, స్వతసిద్ధంగా ఉండే సుఖం ఒకటి. అంటే మరి ఎప్పుడూ దుఃఖ స్పర్శ కూడా లేనటువంటి సుఖం. అలాంటి సుఖం ఒక్కటే, దుఃఖ స్పర్శ లేని సుఖం ఒకే ఒక్కటి. ఏమిటది? మోక్షం, మరొకటి కాదు. తెలుసుకోండి. మిగిలినవన్నింటికీ సుఖం పక్కన దుఃఖం పొంచి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కడుపు నిండా భోంచేస్తే అజీర్తి అనే దుఃఖం పక్కన పొంచి ఉంటుంది. ప్రతిదానికి అంతే. ఒక ఆయన పాపం మంచి శుభకార్యం అండి, పెళ్లి చేసుకుంటున్నాను కార్డు ఇచ్చాడు. ప్రస్తుతానికి అలాగే అనుకోనాయన అన్నట్టు అనుభవజ్ఞుడు. అంటే శుభకార్యం అనుకుంటున్నావు ప్రస్తుతానికి, తర్వాత మొదలవుతాయి. అంటే ప్రతిదీ అంతే. అప్పటికి శుభంలా కనబడుతుంది, కానీ తత్కాలంలో అవి ఇంకో రకంగా మారుతాయి. లోకం యొక్క లక్షణం అది పరిణామంలో. కానీ పరమేశ్వరుడు ఇచ్చే సుఖం ఎలాంటిదంటే తత్కాల సుఖం కాదు, దుఃఖస్పర్శ ఎప్పుడూ లేనటువంటి శాశ్వత సుఖమే ఆయన యొక్క తత్వము. అందుకే చేత సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. ఇక్కడ ఈ శ్లోకంలో శివుడు ఆశ్రయస్థానమై అభయం ఎలా ఇస్తాడో చెప్పారు. దీనికంటే మునుపు చెప్పిన శ్లోకంలో అలాంటి స్థానం కోసం నువ్వు ఎలా కోరుకోవాలో చెప్పారు. ఇక్కడ ఇలా కోరుకుంటే ఆయన ఇచ్చేది అలాంటిది. మరి అలాంటిది ఇచ్చేటప్పుడు అలా కోరుకోకపోతే ఎలా అండి? ఇక్కడ ఏ సుఖం లేని వాటి కోసం విలవిలలాడుతూ కోరుకుంటున్నామే, సుఖమే సహజంగా ఉన్న శివుని కోసం ఇంకెంత కోరుకోవాలో దీనిలో చక్కగా బోధించారు.